మ్యామ్ నుంచి మనకి ఈ రోజు సెలబ్రేషన్ ఎలా ఉండబోతుంది, సో ఇంకా ఎలా నడుస్తుంది? నమస్కారం మ్యామ్. సో ఈ రోజు చిల్డ్రన్స్ డేకి మనం ఏమేమి తెచ్చాం మ్యామ్? ఇవన్నీ ఇంట్లో హోమ్ మేడ్ థింగ్స్ తీసుకొని వచ్చాం. ఎక్కువ స్పైసీ ఫుడ్ కాకుండా జనరల్ గా వాళ్ళు ఎక్కువ ఇష్టపడే ఫుడ్ పెట్టి అందరినీ ఒక టేబుల్ లో కూర్చోబెట్టి, అది షేరింగ్ ఈజ్ అ కేరింగ్ టైప్ లో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఫీడ్ అనేది చేస్తున్నాం. అండ్ ఇంకా మా స్కూల్లో ఓన్లీ చిల్డ్రన్స్ డే యాక్టివిటీ సెలబ్రేషన్ అనే కాదండి, ఓకే మ్యామ్, రోజు అసలు కంపల్సరీ ఒక యాక్టివిటీ అంటూ ఉంటుంది ఓకే వాళ్ళకి. ఆ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్స్ ఫ్రీ యాక్టివిటీస్ ఉంటుంది, ఓకే రిపీటెడ్ యాక్టివిటీస్ ఉండవు వాళ్ళకి. అండ్ ఈ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే నాట్ ఓన్లీ జస్ట్ లైక్ రైటింగ్ లోనే ఉండదు వాళ్ళకి. పిల్లలు మోస్ట్లీ ఎలా అంటే యాక్టివిటీస్ లోనే వాళ్ళు నేర్చుకుంటారు. నంబర్స్ అయినా సరే, కలర్స్ అయినా సరే, షేప్స్ అయినా సరే, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మా స్కూల్ ప్రత్యేకంగా పిల్లలకి ఓన్లీ రాయించడమే కాదండి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లోనే మేము బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం పిల్లలు. ఓకే ఓకే మ్యామ్. సో అదే విధంగా మనకి ఇప్పుడు మన ఫుడ్ సెక్షన్ అయితే నడుస్తుంది కదా. Yeah. సో తిన్నాక నెక్స్ట్ యాక్టివిటీ ఏమి ఉండబోతుంది? నెక్స్ట్ యాక్టివిటీ ఈ రోజు ఫ్యూ గేమ్స్ అనుకున్నాం అండ్ ఇమోజీస్ బలూన్స్, ఇస్ జస్ట్ నాట్ ఎ నార్మల్ బలూన్స్, దాని మీద ఇమోజీస్ చూడొచ్చు మీరు. దాంతో మేము ఫ్యూ యాక్టివిటీస్ ఈ రోజు చేద్దాం అనుకున్నాం, గేమ్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అసలు చిల్డ్రన్స్ డే అంటే ఏంటి, యూజువల్ రొటీన్ స్కూల్ కి ఇవాళ స్పెషల్ గా ఉండే డిఫరెన్స్ ఏంటో వాళ్ళకి మేము ఇవాళ తెలిసేలా చేస్తాం. థ్యాంక్ యూ.